ఆయన ప్రారంభిస్తున్న కూడా ప్రభా మరి మీరు కూర్చోపించండి. ఆయన మరి వివాహం చేయవారిని అందరూ కూడా దర్శించండి ప్రభా. మంచి వాతావరణం చేయండి. అలాగే ప్రభా ఇక్కడ కూడా పరిశుద్ధుని వాతావరణం ఇచ్చి ఎంత మర్యాదగా క్రమంగా ఆయన నిన్ను మహింపరిచే రీతిలో జరగడానికి సహాయం చేయండి. మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. బిడ్డల పక్షాన్ని కూర్చోపించండి. ఇది నాకు ప్రభా మరి మీ యొక్క రాకడ ప్రభా. అలాగే తండ్రి ఆయన పెళ్లి కుమార్తె మీరు రానే ఉండగా పెళ్లి కుమార్తెగా ప్రభా ఇక్కడ సంఘాన్ని సిద్ధపరచుకున్న రీతిలో ఆయన దానికి మాదిరిగా ఇక్కడ ఆయన వివాహం జరుగుతుంది. అలాగే ప్రభా మీ వివాహం కూడా ప్రభా ఇది రాకడిని సంఘాన్ని సిద్ధపరచుకున్న విధానం చూపించే రీతిలో జరగడానికి సహాయం చేయండి ప్రభా. నీ కృప అనుభవించండి. దీనికన్నా దర్శించండి. సత్యాన్ని గ్రహించి ప్రభా అందరూ కూడా మీలో సంతోషించేట్టుగా ఆశీర్వదించాల్సిన వేడుకుంటున్నాం. ఇప్పుడు వారందరూ కూడా దీవించండి. మీరు ఆహారం భయం తెచ్చే రీతిలో వీళ్ళందరూ కూడా బలపరచండి ప్రభా. మీరు సహాయం చేయాలి, మీరు దయ చూపించాలి. ఆయన మీరున్న చోట సంతోషం, సమృద్ధి, నమ్మది, మర్యాద, ప్రేమ అన్నీ ఉన్నాయి ప్రభా. మీ ఆశీర్వాదంతో నిమ్మని మీ కృప అన్వయించమని మహిమ పొందమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అనంతరావు గారు సోదరులు అనంతరావు గారు వేదిక మీద రావాల్సిన కోసం కూర్చోపించండి. ఆయన మరి వివాహం చేయవారిని అందరూ కూడా దర్శించండి ప్రభా. మంచి వాతావరణం చేయండి. అలాగే ప్రభా ఇక్కడ కూడా పరిశుద్ధుని వాతావరణం ఇచ్చి ఎంత మర్యాదగా క్రమంగా ఆయన నిన్ను మహింపరిచే రీతిలో జరగడానికి సహాయం చేయండి. మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. బిడ్డల పక్షాన్ని కూర్చోపించండి. ఇది నాకు ప్రభా మరి మీ యొక్క రాకడ ప్రభా. అలాగే తండ్రి ఆయన పెళ్లి కుమార్తె మీరు రానే ఉండగా పెళ్లి కుమార్తెగా ప్రభా ఇక్కడ సంఘాన్ని సిద్ధపరచుకున్న రీతిలో ఆయన దానికి మాదిరిగా ఇక్కడ ఆయన వివాహం జరుగుతుంది. అలాగే ప్రభా మీ వివాహం కూడా ప్రభా
ఈ యొక్క వాక్యాన్ని సంఘాన్ని విధానం చూపించే రీతిలో దాటాన్ని సహాయం చేయండి. ప్రభావ నీ కృప అన్వయించండి, పేరుపైన దర్శించండి, సత్యాన్ని గ్రహించి ప్రభావ అందరూ కూడా మీలో సంతోషించేట్టుగా ఆశీర్వదించాల్సిందని వేడుకుంటున్నాం. ఇప్పుడు వారందరూ కూడా దీవించండి, మీ నామాన్ని మహిమ తెచ్చే రీతిలో వీళ్ళందరూ కూడా బలపరచండి. ప్రభావ మీకు సహాయం చేయాలి, మీరు దయ చూపించాలి. ఆయన మీరున్న చోట సంతోషం, సమృద్ధి, నమ్మని, మర్యాద, ప్రేమ అన్నీ ఉన్నాయి. ప్రభావ మీ ఆశీర్వాదంతో నిమ్మని, నీ కృప అన్వయించమని మహిమ పొందమని యేసు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కింద పవర్ ఉందా? Bye.
వచ్చినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడింది కనుక నాది అనబడదు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పోర్షన్ ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-33 వరకు మన శ్రీనివాస్ గారు చదువుతారు. నిజామాబాద్ శ్రీనివాస్ గారు, ఫస్ట్ శ్రీనివాస్ గారు వచ్చి బైబిల్ పఠనం చేస్తారు. సో అనంతరావు గారు స్టేజ్ మీద అవసరం వచ్చాము. చదువు అనంతరావు గారు ప్లీజ్ కమ్. అలాగే కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారు. దేవుని యొక్క పరిశుద్ధ నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి చదువుకుందాం. చివరకు స్త్రీలారా ప్రభువునకు బలి మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అలా ఓకేనా?
చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. పెళ్లి సందర్భంగా దైవత్వాన్ని మీ ఫోన్లు ఉంటే దయచేసి వైబ్రేషన్లో పెట్టుకోండి, లేదా స్విచ్ ఆఫ్ చేసుకోండి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన గౌరవించడం మన విధి కదా. ముచ్చట్లు ఉంటే తర్వాత మనం అయిపోయిన తర్వాత తినేటప్పుడు చక్కగా మాడుకోవచ్చు, చాలా సమయం ఉంటుంది. దయచేసి గమనించండి. ఇప్పుడు సహకరించాల్సిన కోరుతున్నాం. ఓటు ఇరువైపులో ఉన్న కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు శుభములు తెలియపరుస్తూ ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి కార్యకర్తలను బట్టి దేవుని నేను స్తుతిస్తూ, ఇది గొప్ప బాధ్యతగా నేను భావించి నిల్చొని ఉన్నా. ఎక్కువ శాతం నిశ్శబ్దంగా ఉన్నారు, అందుకు మీకు వందనాలు. దీనికి దయచేసి ఎవరు కూడా మీ మధ్య మాట్లాడుకోకుండా ఇప్పుడే చెప్పినట్టు గమనించాలని మనవి చేస్తున్నాం. ఇప్పుడు మనము ఈ మ్యారేజ్లో 2 వాక్య భాగాలను చదువుకున్నాం. లేక ప్రభువును ఎరిగినటువంటి వారికి ఈ వాక్య భాగాలు సుపరిచితమే. అందులో నుంచి ఒక మాటను మనము గ్రహించాలని మనవి చేస్తున్నాను. దేవుడు తానే ఏర్పాటు చేసి నిర్వహించినటువంటి మొట్టమొదటి వివాహం ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఇంకా పాపంలో పడక ముందే జరిగింది. దేవుడే దాన్ని నిర్వహించాడు అని మనం గమనిస్తాము. 24వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, హవ్వ ఆదాము వద్దకు తీసుకొని రాబడగా పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని వ్రాయబడి ఉన్నారు. అలాగే ఎఫెసీ పత్రికలో కూడా పౌలు స్త్రీలకు పురుషులకు వివాహంలో ఉన్న బాధ్యతల గురించి రాసిన 5వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వచన భాగంలో వారు ఏక శరీరమై ఉందురు అని రాశారు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వివాహాన్ని గురించి తనను ప్రశ్నించ వచ్చినటువంటి పెద్దలకు, పరిసయ్యులకు సమాధానం చెప్తూ 19వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనంలో దేవుడు జతపరిచిన వారిని అని ప్రస్తావించాడు. ఆదాము హవ్వలను దేవుడు జతపరిచాడు. అంటే వారు ఏక శరీరమై ఉండుటకు గాను దేవుడే తీర్మానం చేశాడు, దేవుడే దాన్ని నిర్ణయించాడు. ఇది దేవుని ఏర్పాటు గనుక నీవు నేను ఎవరమైనా సరే, మరి విశేషంగా సుధాకర్ అనితాలు, ఇది దేవుడు నిర్వహించే కార్యక్రమం కాబట్టి ఎంతో గంభీరంగా పరిగణించాలి. మిగతా కార్యాలు ఎన్నో మన జీవితాల్లో ఉండవచ్చు, వాటికి మన ప్రాధాన్యతనిస్తాం. వాటికంటే ఎక్కువగా హెబ్రీ పత్రిక 13:4లో వ్రాయబడి ఉన్నట్టు వివాహము అందరి చేత ఘనపరచబడవలసి ఉన్నది అని అక్కడ గ్రంథకర్త కూడా వ్రాశాడు. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. దాని యొక్క తర్జుమా మ్యారేజ్ని అందరూ ఘనపరచాలి లేక సన్మానించాలి. ఇది దేవుడు నిర్వహించే కార్యక్రమం. ఇందులో ఒక స్త్రీని ఒక పురుషుడిని ఆయన జతపరుస్తున్నట్టుగా మనం గమనిస్తాం. ఈ వివాహం ఇప్పుడు వారు నిర్వహించే దైవజనుల ఎదుట ఒక ఒడంబడిక చేసుకోబోతున్నారు. ఇది ఒడంబడికతో కూడినటువంటి ఒక కార్యం. ఒకరితో ఒకరు నిబంధన చేసుకుంటున్నారు వాక్య ప్రకారం. అలాగ నిబంధనలో వారు ప్రవేశించి ఏక శరీరం అనే దేవుని ఉద్దేశాన్ని తమ జీవితంలో కలిగి అలాగూ దేవుణ్ణి ఘనపరచవలసిన వారుగా ఉన్నారు. ఇక్కడ ఎవరమైతే వివాహమై కూర్చొని ఉన్నామో, కొంతమంది ఇంకా వివాహం కాని వారు కూడా ఉన్నాం. ఈ సత్యాలను మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. జతపరచబడుట, ఇక వారిని విడదీయలేని సంబంధంలో దేవుడు జతపరుచుకున్నాడు. ఎలాగో ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి
ప్రతి విశ్వాసిని నిబంధనతో తన సొంత బిడ్డగా చేసుకుంటున్నాడో, దేవుడు అంగీకరించి ఒడంబడిక చేసుకుంటున్నాడో, అలాగూ అనిత, సుధాకర్లు ఇప్పుడు ఒకరితో ఒకరు నిబంధన చేసుకోబోతున్నారు. జతపరిచేవాడు దేవుడు. ఆ ఐక్యతను కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది, లేక సుధాకర్, అనితాల మీద ఉన్నది. దేవుడు జరిగిస్తున్న కార్యాన్ని వీరు తమ జీవితాల్లో దేవుడు మనలను ఏక శరీరంగా చేశాడు, మనము ఈ ఐక్యతను కాపాడుకోవలసి ఉన్నది అనే గంభీరమైన సత్యాన్ని గుర్తించాలి. ముందుకు సాగక ముందు ఒక సత్యాన్ని బైబిల్ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేయాలని కోరుతాను. దేవుడు ఎవరెవరిని జతపరుస్తాడు? ఎవరిని పడితే వారిని ఆయన జతపరచడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధునిగా తీర్చబడిన ఒక పెళ్లి కుమారుణ్ణి అదే రక్తంలో కడుగుబడి పరిశుద్ధురాలుగా తీర్చబడిన ఒక పెళ్లి కుమార్తెను వీరిరువురిని దేవుడు జతపరుస్తాడు. అందుకనే ఇది పరిశుద్ధ వివాహం. దేవుడు విశ్వాసిని అవిశ్వాసిని జతపరచడు. చాలా మంది తప్పు అహోలు ఉంటున్నారు. పరిశుద్ధ వివాహం అని ప్రింట్ చేస్తాను, కానీ జతపరచబడేవారు క్రీస్తుని ఎరగరు, పరిశుద్ధతను ఎరగరు, పరిశుద్ధులుగా తీర్చబడిన అనుభవం లేనివారు. కొరింథీయులకు పౌలు రాసిన తన మొదటి పత్రికలో మొదటి 2-3 వచనాల్లో రాసినట్టు చూడడానికి మనం సమయం చాలదు, కానీ క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారును పరిశుద్ధులుగా ఉండుటకు వెలువడిన వారును అని ప్రస్తావిస్తున్నాడు. ఎవరు పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు? మన క్రియల ద్వారా కాదు, మన నీతి ద్వారా కాదు, మనం ఎవరికి పుట్టామో వారి ద్వారా కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తు కార్చిన రక్తంలో ఎవరమైతే కడగబడి ఉన్నామో వారు మాత్రమే పరిశుద్ధపరచబడినటువంటి వారు. ఈ వేదిక ద్వారా ఇక్కడ చేరవచ్చినటువంటి ప్రజలందరూ గమనించాల్సింది, ప్రభు అయిన యేసు క్రీస్తు మానవులను సంపాదించుకున్నటకు గాను, విమోచించుటకు గాను, క్షమించి దేవుని పిల్లలుగా చేయుటకు గాను, పరిశుద్ధులుగా నిలబెట్టుటకు గాను ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని ఆయన పెంచాడు. ఆయన రక్తం పవిత్రమైంది కాబట్టి ఆ రక్తములో కడగబడినటువంటి వారికి పవిత్రత దేవుడు చేకూరుస్తున్నాడు, వారిని పరిశుద్ధులుగా పిలుస్తున్నాడు. మనం దోషులం, కానీ యేసు ప్రభు యొక్క రక్తం మనను నిర్దోషులుగా తెలుస్తుంది. మనము నీతిమంతులం కాదు, కానీ ఆ రక్తం మనల్ని నీతిమంతులుగా తీర్చుతుంది. మనం పవిత్రత కలిగినటువంటి వారం కాదు, కానీ ఆ రక్తం మనల్ని పరిశుద్ధులుగా తీర్చి దేవుని ఎదుట నిలబెడుతూ ఉంది. ఈ సత్యాన్ని గమనించగలిగితే మన జీవితాల్లో ఎంతో గొప్ప మేలును మనం అనుభవించగలం. సోదరుడు సుధాకర్ వ్యక్తిగతంగా అలాగ ప్రభుని యేసుక్రీస్తును నమ్మి పరిశుద్ధునిగా తీర్చబడి, సహోదరి అనిత కూడా అలాగే ప్రభువును నమ్మి పరిశుద్ధురాలుగా తీర్చబడి ఉన్న కారణాన ఇప్పుడు ఈ నిర్వహించే కార్యకర్తలు దేవుని సేవకుడు జోబ్ దాస్ గారు వారి చేత ప్రమాణం చేయించి వారిని ఐక్యం చేయబోతున్నారు. కానీ జతపరిచేవాడు దేవుడు అని గుర్తించాలి. ఇది దేవుడు జతపరిచే కార్యక్రమం, నిర్వహించేవాడు దైవజనులు అనేది నిజమే. దేవుడు జతపరిచిన వారిని మానవులు విడతీయకూడదు అని వాక్యంలో రాయబడి ఉన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిన్న సుప్రీంకోర్టు వారు మన దేశంలో విడాకులు పొందడానికి చాలా సునాయాసంగా పొందడానికి రూల్ చేశారు, లేక ఒక ఆర్డర్ పాస్ చేశారు. బైబిల్ గ్రంథంలో విడాకులు లేవు. ఒకసారి జతపరచబడినటువంటి వారు మరణం పర్యంతం వారిని ఎవరు ఏ విధంగా కూడా మేనేజ్ చేసినటువంటి నిర్వహణకర్త కూడా వేరుపరచకూడదు. మీరు భార్యాభర్తలు కూడా వేరుండ కోరకూడదు. దేవుడు ఇచ్చిన ఐక్యతను కాపాడుకున్నట్టుకు ప్రయాసపడాలి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు సంఘాన్ని గూర్చి రాస్తూ ఆత్మ కలిగించిన ఐక్యతను కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగుండుడి అని చెప్పాడు. అలాగే భార్యాభర్తలుగా మిమ్మల్ని తీర్చి ఈ వివాహం అనే
వ్యవస్థలో ఐక్యపరుచుతున్నటువంటి దేవుణ్ణి బట్టి శ్రద్ధ కలిగి ఆ ఐక్యతను కాపాడుకోవాలి. వేరు కుటుంబాల నుంచి మీరు వచ్చారు, వేరు ప్రాంతాల నుండి కూడా మీరు వచ్చారు, వేరు తల్లిదండ్రులు లేక బంధువుల దగ్గర నుంచి ఇద్దరు వేరుగా వచ్చారు. ఇప్పుడు మీరు ఐక్యపరచబడిపోతున్నారు. ఇక ముందు ప్రాంతం లేదు, ఇక ముందు కుటుంబాలు లేవు, ఇక ముందు కులము లేదు, మతము లేదు, జనాంగం లేదు. మీరు క్రీస్తు యేసునందు జతపరచబడినటువంటి భార్య భర్తలు. ఎవరు కూడా మీ మధ్యకు రాకుండా చూసుకోవాలి. కానీ ఒక వ్యక్తి మాత్రం మీ మధ్య మీరు ఉండాలని కోరుకోవాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చదువుతాం. ఎక్కడ 2-3 కూడిందో వారి మధ్యన నేను ఉంటాను అన్నాడు ప్రభు. ఒక కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలుగా ఎప్పుడైతే ప్రార్థనకు చేరుకొస్తారో, తర్వాత కాలంలో వారికి దేవుడిచ్చే పిల్లలతో సహా కుటుంబంలో ప్రార్థన కుడి వస్తారో, 2 లేక 3, ఇందాక జాన్ పాల్ గారు కూడా ప్రారంభంలో మాట జ్ఞాపకం చేశారు మనకు. దేవుని సన్నిధి నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. ఇలాగా క్రైస్తవ వివాహంలో ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఈ ఐక్యతను కలిగి భార్య భర్తలు ఇప్పుడు రేపు పిల్లలు వచ్చిన తర్వాత అందరూ కలిసి మోకాళ్ళతో దేవుడి సన్నిధిలో వంగి ఉంటుండగా వారి మధ్య మీ మధ్య ప్రభు ఉండబోతున్నారు. ఇది అన్నిటికంటే వికృతమైనటువంటి భాగ్యం. ఇది ఎరిగినటువంటి మన శత్రువైన అపవాది భార్య భర్తల మధ్య ఐక్యత ఉండకుండా పాడు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మీ కులం వేరు, మా కులం వేరు అంటారు, మీ ప్రాంతం వేరు, మా ప్రాంతం వేరు, మా బంధువులు వేరు, మీ బంధువులు వేరు అన్నట్టుగా ఒక్కొక్క కారణం తెచ్చి వీరి మధ్య ఉన్న ఐక్యతను పాడు చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు అని ప్రారంభంలోనే మీకు హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు జతపరిచాడు కాబట్టి ఎంతో భక్తితో శ్రద్ధ కలిగి ఈ ఐక్యతను కాపాడుకోవాలి. ఈ శ్రద్ధను కాపాడుకోవడానికి FC 4వ అధ్యాయం 1-2 వచనాల్లో పౌలు రాసినట్టు 4 సంగతులు మనకు అవసరమై ఉన్నది. ప్రేమ, సహనం, దీర్ఘశాంతం, సంపూర్ణ వినయముతో కూడిన సాత్వికం. ఇవి సామాన్యమైన సంగతులు కాదు, ఇవి అసామాన్యమైన సంగతులు, అసాధారణమైన సంగతులు. ఇంకొక విధంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఎప్పుడైతే తిరిగి జన్మించామో మన హృదయాల్లో కలిగించే ఆత్మ ఫలం. కాబట్టి ఎవరైతే ఆత్మ చేత తిరిగి జన్మించున్నారో వారిలో ఆత్మ ఈ ఫలమును దయచేసి వీరు ఐక్యత కలిగి జీవించుటకు ఆయన సతతము మీ మధ్య ఉన్నాడు, మీకు సహాయం చేస్తాడు. ఓర్పు కావాలి, సహనం కావాలి. సహనం ఎప్పుడు కావాలి? చాలాసార్లు మనం అనుకుంటాం, తప్పులు జరిగినప్పుడు ఒప్పుకున్నప్పుడు క్షమించడానికి సహనం కావాలి, తప్పు జరిగిందని ఒప్పుకోవడానికి సహనం కావాలి. ప్రభువును బట్టి ఈ ఐక్యతను కాపాడుకున్నట్టుకు ఎంతైనా విలువ చెల్లించాలి. ఐక్యతను కాపాడుకోవాలి. ఎందుకు? మీరు ప్రార్థన చేయుటకు కూడి వచ్చినప్పుడు, మీరు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు అది అంగీకరించాలంటే మీరు ఐక్యత తప్పకుండా ఉండాలి. కొండ మీద ప్రభు చేసిన ప్రసంగంలో వ్యక్తులను గురించి మాట్లాడుతూ నీవు అర్పణలు తెచ్చి బలిపీఠం దగ్గర అర్పించక ముందు నీకు ఏదైనా సహోదరుని పట్ల లేక ఆ సహోదరుడు నీ పట్ల విరోధ భావం ఏదైనా కలిగి ఉంటే ఆ అర్పణను అక్కడ వదిలిపెట్టి మొదట వెళ్ళి నువ్వు సమాధానపడి తర్వాత వచ్చి ఈ అర్పణను అర్పించమన్నాడు. ఇది ప్రభు చెప్పినటువంటి వాక్యంలో విశేషమైన సారాంశం. భార్యాభర్తలుగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది, ఇది రియాలిటీ. మాటల్లో తేడా వచ్చే అవకాశం ఉంది, క్రియల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంది. ఒకరిని ఒకరు సహించుచు ప్రేమతో ఒప్పుకోవలసిన వారు ఒప్పుకొని క్షమించవలసిన వారు క్షమించి దీర్ఘశాంతము కలిగి సాత్వికము వినయముతో ఈ ఐక్యత అనే పవిత్రతను కాపాడుకుంటూ దేవుని సన్నిధిని అనుభవించాలి. ఇది విశేషమైన సంగతి. ప్రపంచమంతటిలో
ప్రభు చెప్పినటువంటి ఈ వాగ్దానం, నేను వారి మధ్య ఉంటాను. వాడు దేని విషయం అయితే భూమి మీద ఏకీభావం కలిగి అడుగుతారో పరలోకమందు అది వారికి నెరవేర్చబడును అని ప్రభు అన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఒక కుటుంబంలో దేవుడు ఉంచాడు. అలాగే సంఘం ఏకభావం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటుండగా 15 మంది కావచ్చు, 150, 300 మంది కావచ్చు, ఏక భావం ఐక్యత లేకుండా చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు, ఆరాధనను అంగీకరించడు. కాబట్టి ఐక్యతను కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగి ఉన్న వారమై ఉండాలి. అలాగే ఒక కుటుంబంగా ప్రభుని మీరు సేవించాలి. ఆ సేవలో ఐక్యత ఎంతైనా అవసరం. సేవలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆత్మలను సంపాదించాలి. రెండవది, సంపాదించిన ఆత్మలను సంఘములో చేర్చి వారిని కట్టాలి. ఈ 2 కార్యాలు చేయించు కొరకై దేవుడు కుటుంబాలను కడుతున్నాడు. ఈరోజు కుటుంబాలుగా మనం ఆత్మలను సంపాదించాలి అనే ప్రథమ ధ్యేయం కలిగి ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, మనకి ఇచ్చినటువంటి ధనం కానీ, మనకి ఇచ్చినటువంటి సంపత్తు కానీ ఏదైనా ఉపయోగించి ప్రభువును గురించి ప్రకటించుచు ఆత్మలను సంపాదించాలి. సుధాకర్ గారు అటువంటి సేవ కొరకు తన్ను తాను అప్పగించుకున్నారు. అదేవిధంగా సహోదరి అనిత కూడా నాకు బాగా తెలిసినట్టు సేవకు అప్పగించుకున్నారు. వీరిరువురు కలిసి ఇలాగూ దేవుణ్ణి సేవించబోతున్నారు, ఆత్మలను సంపాదించబోతున్నారు, సంఘానికి చేర్చబోతున్నారు, సంఘంలో వారిని కట్టబోతున్నారు. ఈ కార్యాలు మీరు చేయాలంటే మీ మధ్య ఐక్యత ఎంతైనా అవసరం, మీ మధ్య ప్రార్థన ఎంతైనా అవసరం, మీరు ప్రభువును మీ జీవితాల్లో హెచ్చించుట ఎంతైనా అవసరం. మన కుటుంబాల్లో మన భార్యలతో కానీ, భర్తలతో కానీ, పిల్లలతో కానీ వాక్యానుసారమైనటువంటి సంబంధాలు లేకుండా ఉన్నట్లయితే బయటికి మనం వెళ్ళి ఎంత స్వార్థ ప్రకటించినా, ఎంతమందిని మనం ఉద్దేశించి మాట్లాడినా, మన మాటలు లేక మనం చెప్పే విధానాన్ని ఎంతమంది అభినందించినా దానికి ఫలం ఉండదు. ఐక్యత అవసరం. భార్యాభర్తలు ఐక్యంగా లేకపోతే వారు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే ఎవరు వింటారు? ఎవరు దాన్ని అంగీకరిస్తారు? దేవుడు మనల్ని చూస్తున్నాడు. స్వార్థం ప్రకటించక ముందు స్వార్థం ప్రకటించుకోవాలని చూస్తున్నాడు. మీరిద్దరు అలాగూ దేవుని సేవలో ఉండబోతున్నారు. మరి ఒక సంగతి, ప్రార్థన, ఆరాధన, సేవ, పరిచర్య. సేవను కూడా పరిచర్య అని మనం పిలవచ్చు. తర్వాత ఇంకొక సంగతి మీరిద్దరు కలిసి చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇచ్చుట అనేది ఒక క్రైస్తవ జీవితంలో, ఒక కుటుంబ జీవితంలో ప్రధానమైన కార్యం. 12వ అధ్యాయం 13వ వచనంలో రోమా పత్రికలో పౌలు రాస్తాడు, ఆతిథ్యం ఇచ్చుటలో శ్రద్ధ కలిగి ఉండి అన్నాడు. ఇంటికి వచ్చినటువంటి దైవజనులు కానీ, ఇంటికి వచ్చినటువంటి విశ్వాసులు కానీ, అవిశ్వాసులు కానీ వారికి ఆతిథ్యం ఇచ్చడం నేర్చుకుంటే దాన్ని ప్రభు ఎంతగానో దీవించి ఫలింప చేస్తాడు. ఏమైనటువంటి సోదరి సోదరులాగా ఇటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. భర్త చెప్తే భార్య వినదు, భార్య చెప్తే భర్త వినడు. ఇద్దరు కలిసి ఆతిథ్యం ఇవ్వలేని పరిస్థితి కుటుంబంలో ఉన్నప్పుడు మనం సేవలో కొరతగా ఉన్నాం. మరి ఒక విశేషమైన సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. సుధాకర్, అనిత, ఇప్పుడు మీరు ఇద్దరు జతపరచబడమై ఉన్నారు. ప్రభు తన చిత్తంలో మీకు ఇచ్చే పిల్లలు వచ్చే సంవత్సరం కానీ, సంవత్సరాల తర్వాత కానీ వారిని పెంచి పోషించి దేవుని కొరకు పెంచుటలో మీకు ఐక్యత కావాలి. మనం కన్నా బిడ్డలను గాలికి వదిలేస్తున్నాం. చాలా మందిని క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కానీ పిల్లలు గాలిలో పెరుగుతున్నారు. గాలిలో ఉండేవాడు అపవాది వాడి పిల్లలను కబ్జా చేసి లోకంలోనికి తిప్పి దేవునికి దూరపరుస్తున్నాడు. ఇది గొప్ప బాధ్యత ఒక కుటుంబంలో తల్లిదండ్రులు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఇక్కడ ఎంతమంది యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు ఉన్నారో నీవు నేను జ్ఞాపకం చేయబడుతున్నాను. మన పిల్లల పట్ల మనకు గొప్ప బాధ్యత ఉన్నది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో తర్వాత 6వ అధ్యాయంలో తల్లిదండ్రుల గురించి పౌలు రాశాడు, పిల్లల గురించి పౌలు రాశాడు, యజమానుల గురించి రాశాడు.
దాసుల గురించి వ్రాశాడు. మన క్రైస్తవ జీవితం కేవలం సంఘానికి మాత్రమే పరిమితం కాదు, సంఘంలో మాత్రమే కాదు, మన కుటుంబంలో సంఘం వెలపట ఉన్నటువంటి దేవుని ఎరగినటువంటి ప్రజల మధ్య ఒక మంచి పొరుగువారంగా మనం ఉండాలి. మనం నివసించే దేశంలో ఒక మంచి పౌరునిగా మనం ఉండాలి. మన కుటుంబం మన దేశానికి దోహదపడేదిగా, సహాయం చేసేదిగా, మనం గవర్నమెంట్కు మరి అధీనంలో ఉండి దేవుణ్ణి ఘనపరచవలసినటువంటి వారమైన ఎంతవరకు వారు చెప్పే సంగతులు దేవుని వాక్యానికి అడ్డంగా వచ్చేంత వరకు మన ప్రభుత్వానికి మనం లోబడి ఉండాలని పౌలు రోమా పత్రిక 13లో కూడా రాశాడు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈలోపు మీరిద్దరూ సమ్మతి కలిగి కూడి నడవడానికి ఇది ప్రత్యేకమైన సమయం దేవుడు మీకు ఇచ్చాడు. మనము దేవుని గ్రంథంలో ఆమోస్ గ్రంథం 3:3లో చదువుతారు, ఇద్దరు సమ్మతి లేకుండా కూడి నడవలేరు. ఇప్పుడు మీరు సమ్మతి చెందుతున్నారు. సుధాకర్ నా భర్త అని అనిత అంగీకరించబోతుంది. అనిత ఇప్పుడు నా భార్య అని అంగీకరించబోతున్నారు. సమ్మతి పడుతున్నారు. మీరిద్దరు ఒడంబడిక చేయబోతున్నారు. మీరిద్దరు కూడా కలిసి నడవాలి. దేవుడు మీకు చూపించే మార్గంలో, దేవుడు మీకు ఇచ్చిన సేవను చేయటంలో, దేవుని కనపరచడంలో మీరు ఈలాగు ప్రభువునకు, స్థానిక సంఘానికి మరి మాదిరికరంగా జీవించాలి. దయచేసి మాట్లాడవద్దు. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక చివరి వచనంలో ఒక గంభీరమైన సత్యాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. వివాహం అనేది క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధాన్ని ప్రతిబింబ చేసేది, లోకానికి ప్రతిబింబ చేసే ఒక వ్యవస్థ వివాహం. క్రీస్తు సంఘమును ప్రేమించి ఆ సంఘం కొరకై తన్ను తాను ఎలాగ అప్పగించుకున్నాడో, ఆ సంఘం కొరకై రెండవసారైన మేఘాల మీద రాబోతున్నాడు. ఆ ప్రభువుకు సంఘానికి ఉన్నటువంటి ఎవరు విడదీయలేని సంబంధం, ఎవర్ లాస్టింగ్ కవనెంట్. ఎవరైతే ప్రభువుని నమ్ముకొని ఆ రక్తంలో కడగబడతామో దేవుడు తానే మనతో ఒక ఒడంబడిక చేస్తున్నాడు. నిన్ను నన్ను ఆయన నుండి వేరుపరచగలిగిన వ్యక్తి లేడు, శక్తి లేదు. ఆ పెళ్లి కుమారుడు మన వరకు వచ్చి మనల్ని తీసుకుని పోయి ఆయన వివాహములో ఈ సంఘమును పరిగ్రహించబోతున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మన సంగతి చదువుతాం. గంభీరమైన గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే పాట కూడా మనం పాడుకున్నాం. ఆ వివాహాన్ని ప్రతిబింబింపజేసేదే మీ వివాహం, ఏ క్రైస్తవ వివాహం అయినా కూడా. 2 సంగతులు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. పౌలు రాసిన ఎఫెసీ పత్రికలో మనం ఇప్పుడే చదువుకున్నటువంటి వచన భాగంలో 22 నుంచి చదువుకున్నాం. కానీ నేను ఆ పైన ఉన్నటువంటి 5వ అధ్యాయం 18వ వచనం చూపించాలని ఆశిస్తున్నాను. గమనించండి, మీరిద్దరు కూడా 5వ అధ్యాయం 18వ వచనం. మీకు ఈ సంగతులు తెలిసి ఉన్నప్పటికీ కూడా నేను జ్ఞాపకం చేయాలి. 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉన్నప్పుడు దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. అసాధారణమైనటువంటి ఈ వివాహాన్ని, ఐక్యతను కాపాడుకోవాలంటే అసాధారణమైన శక్తి నీకు నాకు కావాలి. గుర్తించాలి ప్రతి విశ్వాసం. సుధాకర్ గుర్తించాలి, అనిత గుర్తించాలి. మీకు బైబిల్ ఎంతైనా జ్ఞానం ఉండవచ్చు, ఇతరులకు బోధించగలిగిన వారై ఉండవచ్చు, కానీ మీకు శక్తి కావాలి. ఆ శక్తి పరిశుద్ధాత్మ. ఆయన ఆధ్వర్యంలో, ఆయన యొక్క కంట్రోల్లో లేకపోతే నీవు నేను గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి ఆయన వచనాలను నెరవేర్చలేము అనేది గమనించాలి. అదే సమయంలో పక్కన ఉన్నటువంటి కొలస్సీలకు వ్రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు కొలస్సీ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులకు 16వ వచనంలో ఈలోపు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరి మాట 16వ వచనంలో,
క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. 5:18 ఆత్మ పూర్ణులై ఉండుడి అన్నాడు. ఇప్పుడు 3:16 కొలస్సీ పత్రికలో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యం అవసరం, పరిశుద్ధాత్మ అవసరం. ఒక రైలు బండి మీ నిజామాబాద్కు రావాలంటే హైదరాబాద్లో మేము రైలు బండి ఎక్కుతాం. అనిత మీ ఊరికి రైలు బండి లేదు, అయినా రైలు బండి సంగతి అందరికీ తెలుసు. పట్టాలు లేదే రైలు బండి నడవదు. వాక్యం లేదే క్రైస్తవ జీవితం కానీ కుటుంబ జీవితం కానీ నడవదు. పట్టాలు ఉండి రైలు పెట్టెలు అన్నీ ఉండి మనం హాయిగా కూర్చొని ఇక వెయిట్ చేస్తూ ఉంటాము, బండి కదలట్లేదు. ఎందుకు కదలట్లేదు అని అడిగితే ఎవరో వచ్చి చెప్తారు, ఇంకా ఇంజిన్ రాలేదండి, ఇంజిన్ షెడ్లో ఉంది, రిపేర్లో ఉంది. ఇంజిన్ లేని జీవితాలు ముందుకు సాగవు. పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో జీవిస్తేనే కానీ మనం క్రైస్తవ వివాహ వ్యవస్థను కాపాడుకోలేము. వ్యక్తిగత క్రైస్తవ జీవితాన్ని మనము జీవించలేము. మన కుటుంబ జీవితంలో వాక్యం అవసరం. ఎప్పటికప్పుడు వాక్యంతో మనల్ని మనం సరి చేసుకోవాలి. ఆ వాక్యం మీద పరిశుద్ధాత్మ మనల్ని ముందుకు నడిపించి కావలసిన శక్తి ఇస్తాడు. ప్రభు చెప్పే మాటలు అసాధారణమైనవి. జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ కావాలి, సహనం కావాలి, దీర్ఘశాంతం కావాలి, సాత్వికం కావాలి, వినయం కావాలి. ఇవి మానవుని సహజ లక్షణాలు కాదు. మానవుని సహజ లక్షణాలు గర్వం, అహంకారం, స్వార్థం. క్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు సాత్వికత్వం, దీన మనస్సు, వినయం, విధేయత, దీర్ఘశాంతం, ప్రేమ, సహనం. ఆ ప్రభు యొక్క మనస్సు పరిశుద్ధాత్మ నీలో నాలో కలగ చేస్తూ ఉంటుండగా ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత మాత్రమే వాక్యంలో రాయబడినటువంటి సత్యాలను అనుసరించి జీవించగలం. అప్పుడే కానీ దేవుడు మహిమపరచబడలేడు. దేవుడైనటువంటి సుధాకర్, అనితాలు మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న వారందరికీ ఈ వాక్య సత్యాన్ని తెలియజేయడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంతోషిస్తున్నాను. నా బాధ్యతను నెరవేరుస్తున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు నూతనంగా జతపరచబడబోయే వధువులకు మాత్రమే కాకుండా మనకందరికీ దీవెనకరంగా చేయాలని నేను ప్రార్థిస్తూ శుభములు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.